Hi, good morning. Early morning, 7 o'clock. ఫ్లైట్ జర్నీ 4 అవర్స్ ఉంటే ఆల్మోస్ట్ హ్యాపీ మొత్తం ముందుకి వెనక్కి తిరుగుతూ అందరితో మాట్లాడుతున్నాడు. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి, మీకు నచ్చుతుంది అనుకుంటున్నాము. అలాగే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికీ షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ బ్యాగ్స్ పోతుంది ఫ్లైట్. హాయ్ ఎవ్రీబడి, గుడ్ మార్నింగ్. ఈరోజు మనము మెడికల్ ల్యాండ్కి పోతున్నాం. ఇంకా 8 దాటింది, అది ఇంకా డార్క్ ఉంది. చూడండి, మనం ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాం. ఫాలో మీ. ఇది నెదర్లాండ్స్లోని ఒక చిన్న విలేజ్. జర్మనీ టు బెల్జియం వెళ్ళే రూట్లో నెదర్లాండ్స్ కంట్రీ టచ్ అవుతుంది. జర్మనీ నుంచి కూడా మేము వెళ్ళాల్సిన ప్లేస్కి డైరెక్ట్ ఫ్లైట్స్ ఉన్నాయి, కానీ బెల్జియం కంట్రీలోని బ్రుక్సెల్స్ సిటీ నుంచి చీపెస్ట్ ఫ్లైట్ ఆప్షన్ దొరికింది. ఇది మాస్ట్రిస్ట్ రైల్వే స్టేషన్. రైల్వే స్టేషన్ లోపల ఆర్కిటెక్చర్ ఇలా ఉంది. ఓల్డ్ ఆర్కిటెక్చర్, చూడడానికి సింపుల్గా బాగుంది. ఇంటర్నేషనల్ బస్ తీసుకోవడం కోసం మాకు కనెక్షన్ ఈ సిటీలోనే ఉంది. ఇప్పుడు టైం 10 అవుతుంది. బ్రుసెల్స్ ఎయిర్పోర్ట్లో 3 o'clockకి ఫ్లైట్ ఉంది మాకు. ఈవినింగ్కి మా డెస్టినేషన్ రీచ్ అయిపోతాం. సైకిల్స్ పార్కింగ్ చేసుకునే ప్లేస్ ఇది. ఎక్కువగా సైకిల్స్ యూజ్ చేస్తారు కదా, చాలామంది సైకిల్ మీద వచ్చేసి ఇక్కడ పెట్టేసుకుంటారు. ఇది ఇంటర్నేషనల్ బస్. flipco.comలో బుక్ చేసుకున్నాము. ఇక్కడ నుంచి 1.5 అవర్లో బ్రుక్సెల్స్ ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోతాము. ఎవరికైనా డీటెయిల్స్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ట్రైన్ స్టేషన్ ఇది. ఈ పక్కనే ఇంటర్నేషనల్ బస్ స్టాప్ ఉంది. ఈ టనల్ చాలా లాంగ్ ఉంది. ఏదో గేమింగ్ రేస్ జరుగుతున్నట్టు అనిపించింది మాకు వెళ్తున్నంతసేపు. మాస్ట్రిస్ట్ నుంచి బ్రుక్సెల్స్కి 110 కిలోమీటర్స్ ఉంది. మేము వెళ్తున్నంతసేపు మాకు దారిలో ఎవ్రీ 5 కిలోమీటర్స్కి ఈ విండ్ టర్బైన్ ఫ్యాన్స్ కనిపించాయి. బస్సు 100 స్పీడ్లో వెళ్తుంది, కానీ అసలు పోతున్నట్టే తెలుస్తలేదు. ఓల్డ్ ఏజ్ బస్ డ్రైవర్. ఎయిర్పోర్ట్ లోపలికి ఎంటర్ అయ్యే ముందు చెక్ పోస్ట్ ఉంది. కార్ పార్కింగ్కి గేట్ క్లోజ్ అయిపోయిన తర్వాత, ఈ రూట్లో గేట్స్ ఓపెన్ అయిన తర్వాత ఒక చిన్న బ్రిడ్జ్ లాగా రెడ్ కలర్లో కనిపిస్తుంది కదా, అది ఆటోమేటిక్గా లోపలికి వెళ్ళిపోయింది.
Look at that. ఏరోపోర్ట్ ది చార్లెరాయ్ బ్రుక్సెల్స్ జూడ్. జూడ్ అంటే సౌత్ అని అర్థం. మేమైతే ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ అయిపోతున్నాము. ఎయిర్పోర్ట్లో క్రౌడ్ అయితే చాలా ఎక్కువగా ఉంది ఈరోజు. రీజన్స్ అయితే ఒకటి హాలిడే సీజన్, సెకండ్ రీజన్ చీపెస్ట్ ఫ్లైట్ ఆప్షన్. ఇది కొంచెం చిన్న ఎయిర్పోర్ట్. ఇక్కడ నుంచి రెయినేర్ అనే ఎయిర్లైన్స్ మిగతా కంట్రీస్ అన్నిటికీ ట్రావెల్ చేస్తుంది. ప్రైజెస్ అయితే చాలా తక్కువ బడ్జెట్లో వస్తాయి. ఎయిర్లైన్స్ నుంచి ముందే మెసేజ్ వచ్చింది, క్రౌడ్ ఎక్కువ ఉంటుంది, ముందుగా రండి అని చెప్పి. కానీ ఇంత క్రౌడ్ అయితే మేము ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. 3.5 hours ముందే వచ్చినాము ఎయిర్పోర్ట్కి. అయినా కూడా గేట్ వరకు వెళ్ళేంతసేపు నించొనే ఉన్నాము, లైన్లోనే ఉన్నాము, అంత జనం ఉన్నారు. I think now we are going to flight, but I don't know. Maybe we are not going to flight. ఎక్కడికి వెళ్తున్నావు? Kenny? No, I don't know. Don't you know? Did you what చాలా మంది ఉన్నాయి. ఇప్పుడు చాలా బిజీ ఉంది. Hey everybody, this is cheapest airline in the whole world. యూరోప్లో వన్ ఆఫ్ ద చీపెస్ట్ ఎయిర్లైన్స్. ఈ ఎయిర్లైన్స్తో మాకు ఒక స్పెషల్ మెమరీ ఉంది. రెయినేర్లో ఇది సెకండ్ టైం మేము ట్రావెల్ చేయడము. మేము జర్మనీకి వచ్చిన స్టార్టింగ్ టైంలో ఫస్ట్ టైం బెర్లిన్కి ట్రావెల్ చేసినాము. టికెట్ ప్రైస్ అయితే ఎవరు గెస్ట్ చేయలేరు, నమ్మరు కూడా. పర్సన్కి €1 పెట్టి మేమిద్దరం వెళ్ళినాము. €2లో బెర్లిన్కి వెళ్ళి వచ్చినాము, అప్ అండ్ డౌన్. I'm standing in line and I am so excited because we're gonna fly in the sky. Again and again and again and again. I love flying. It's like I'm flying like a bird. ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం కోసం వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతుంది రుధిర. ఇక్కడ బ్యాగ్స్ పోతుంది ఫ్లైట్ కి. So this is the flight we are going now. Ta-da! I'll point out some of the safety features on board of this. టెన్ ఇయర్స్ నుంచి ఎవ్రీ ఇయర్ ఫ్లైట్లో ట్రావెల్ చేస్తూనే ఉన్నాము, కానీ ఎప్పుడు భయం అనిపించలేదు. ఫస్ట్ టైం ఈ ఇయరే కొంచెం భయంగా అనిపించింది. మా ట్రిప్ స్టార్ట్ అయ్యే 1 week ముందు 2-3 ఇన్సిడెంట్స్ జరిగినాయి ఫ్లైట్స్వి. అందరికీ సేమ్ ఫీలింగ్ అనుకుంటా. ఫ్లైట్ ల్యాండ్ అయ్యే ముందు కొంచెం షేక్ అయింది, కొంచెం గట్టిగా ఎత్తేసినట్టు అనిపించింది. అందరం కొంచెం భయపడ్డాము. ఫ్లైట్ సక్సెస్ఫుల్గా ఆగిన తర్వాత అందరూ ఫుల్ క్లాప్స్ కొట్టిళ్ళు. ఆ బిజీలో అయితే వీడియో రికార్డ్ చేయడం మర్చిపోయినా.
ఫ్లైట్లో ఉన్నంతసేపు హ్యాపీ ముందుకి వెనక్కి తిరుగుతూ అందరికీ ఎంటర్టైన్మెంట్ ఇచ్చిండు. ఇంకెవరో పాప ఉంటే ధీరా ఆమెతో ఆడుతూ కూర్చుంది. ఇప్పుడు మేము రోవనామి ఎయిర్పోర్ట్లో ఉన్నాము. ఎయిర్పోర్ట్ అయితే చాలా చిన్నగా ఉంది. Passengers on Ryanair to Brussels, we are now ready for boarding and we invite priority boarding to the... సో సక్సెస్ఫుల్గా లాప్లాండ్ ఫిన్లాండ్కి రీచ్ అయిపోయినాము. ద రూట్ టు నార్దర్న్ మ్యాజిక్, నార్దర్న్ లైట్స్ వచ్చే ప్లేస్. కమ్ మాకు లైఫ్లోనే బిగ్గెస్ట్ ట్రిప్. 7 days ఇక్కడే ఉండబోతున్నాము. వీడియో నచ్చిందా? లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మా వీడియోస్ని కొత్తగా చూస్తున్నారా? ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ పెడతాము. వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు టైం 7 o'clock అవుతుంది. ఎయిర్పోర్ట్ బయట వ్యూ ఇలా ఉంది.